200 మందికి పైగా బందీల్ని పట్టుకుని ఇప్పటికీ 130, 140 మంది దాకా తమ దగ్గర అట్టి పెట్టుకున్నటువంటి హమాస్ తీవ్రవాదులు క్రమంగా వికృత చర్యలకు పాల్పడుతున్నారు. ఇజ్రాయెల్ అటాక్ చేసినటువంటి సందర్భంలో ఆ బందీలను ముందు పెడుతున్నారు. అలాగా 6 చనిపోయారు. తాజాగా టన్నెల్స్ ఏవైతే సొరంగాలు తవ్వుకుని ఆ సొరంగాల లోపల ఉన్నారో ఆ సొరంగాల్ని సెట్ చేస్తున్నటువంటి వేళ ఒక చోట 5 మృతదేహాలు దొరికినాయి. అంటే 5గురిని బందీలని చంపేశారు. ఆ మధ్యన చూసాం హాస్పిటల్లో పక్కన ఉన్నటువంటి భవనంలో ఒకళ్ళు చనిపోవడం. ఇట్లా ఇప్పటికీ హమాస్ తీవ్రవాదుల చేతుల్లోని బందీలు దాదాపు 20 మంది చనిపోయారు. ఒక్క దేశం దాని మీద మాట్లాడదు, ఒక్క దేశం సానుభూతి చూపించదు. అదేం దరిద్రమో అర్థం కాదు. హమాస్ తీవ్రవాదుల దుశ్చర్యల గురించి మాట్లాడుకున్న హమాస్ తీవ్రవాదులు ఇది ఇజ్రాయెలే కారణం అనగానే అదిగొదిగో నీ వల్లనే జరిగిందని, నీ వాళ్ళే చనిపోయారంట అంటూ పిచ్చి కూతలకు వస్తున్నారు. ఆ పిచ్చి కూతలకి రెచ్చిపోతున్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. హమాస్ తీవ్రవాదులు చెరలో ఉన్నటువంటి బందీలను విడిచిపెట్టమని ఎందుకు అడగరో తెలియదు. అట్లాగే హమాస్ తీవ్రవాదులు చేస్తున్న దుశ్చర్యల్ని ఖండించడం మానేసి హమాస్ దుశ్చర్యలకి అండగా ఉంటున్నటువంటి ప్రజలని చంపుతున్నారన్నటువంటి పేరుతో ఇజ్రాయెల్ మీద ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి దేశాల ప్రమాదం చాలా ప్రమాదకరమైనటువంటి అంశం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్తున్నారు వీళ్ళంతా కలిసి.